హలో గైస్, వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. నేను మీ నందు. సౌందర్య చనిపోయి చాలా ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆమెది ఇంటెన్షనల్గా చంపారు, న్యాచురల్ డెత్ కాదు అని చెప్పి చాలామంది అయితే రూమర్స్ క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అండ్ ఇదంతా చేయించింది కూడా మోహన్ బాబు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కూడా కొన్ని ఆస్తులకి సంబంధించి అని. అండ్ దీనిపైన సౌందర్య గారి భర్త వచ్చి ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అసలు ఈ టోటల్ ఈ సినారియాలో ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ రూమర్స్ వస్తున్నాయి అనేది మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఉన్నారు. విజ్ఞాన్ అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. సో ఇది ఎప్పుడో జరిగిపోయి సౌందర్య గారు చనిపోయి కూడా ఎప్పుడో మా చిన్నప్పుడు చనిపోయారు ఆవిడ. ఇన్ని ఇయర్స్ తర్వాత ఆవిడది న్యాచురల్ డెత్ కాదు, ఆవిడ్ని మర్డర్ చేశారు, ఇంటెన్షనల్గా చంపారు, ఆస్తి కోసం, అది కూడా మోహన్ బాబు చేయించాడు అని మాట్లాడుతున్నారు కొంతమంది. అసలు దీన్ని ఎలా చూడాలి అండ్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ మనం కొన్ని లాజికల్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సౌందర్య గారు అంటే ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారంగా ఏంటంటే, గతంలో వచ్చిన న్యూస్, సౌందర్య గారు బాగా డబ్బులు సంపాదించి అవి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం తెలియక మోహన్ బాబు గారు మీరే మాకు పెద్ద దిక్కు, ఇవన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో ఒక ఉచిత సలహా ఇస్తారా అని అడిగింది. మోహన్ బాబు గారు ఏం చేశారు, రా సౌందర్య నేను తీసుకెళ్తానని గబగబా తీసుకెళ్ళి శంషాబాద్ జల్పల్లి దగ్గర, ఇదిగో ఇక్కడే నా ఫామ్ హౌస్ ఉంది, ఈ పక్కడే నువ్వు తీసేసుకో, నీకు చాలా బాగుంటుంది అని చెప్పాడు. బాగుంది సార్, ఇది నేను కొంటానని ఆవిడ కొనేసింది. కానీ ఇంకా కట్టలా పాపం. ఇక ఇదిగో కడదాం అదిగో కడదాం అనుకునే టైంలో అనుకోకుండా యాక్సిడెంట్లో ఆవిడ చనిపోవడం జరిగింది. ఎలాగూ చనిపోయింది కదా, ఇది ఆవిడ కొన్నట్టు నాకు ఆవిడకి తప్ప ఎవరికీ తెలియదు అని చెప్పి మోహన్ బాబు ఏం చేస్తే మొత్తం కంచేసి దాన్ని కబ్జా చేసేసాడు. ఇలా న్యూస్ రాశారు. ఇప్పుడు ఆ ఆర్టికల్కి సంబంధించిన క్లారిఫికేషనే ఇద్దాం. తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. దాని గురించి మనం మాట్లాడుకుంటే, మోహన్ బాబు గారు జల్పల్లి ఫామ్ హౌస్ కొనింది ఎప్పుడో తెలుసా? 2008, 2008వ సంవత్సరంలో ఆయన దాన్ని కొనడం జరిగింది. దాని రిజిస్ట్రేషన్ కూడా అప్పుడే అయ్యింది. సౌందర్య గారు చనిపోయింది 2004. ఆవిడ చనిపోయిన 4 ఏళ్ళకి ఈ ఫామ్ హౌస్, అక్కడ ఒక ల్యాండ్ తను కొన్నాడు. సరే, సౌందర్య గారికి కూడా అక్కడ ఒక ల్యాండ్ ఉంది అంటే 2004లో ఆవిడ చనిపోయింది. అప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండి, సినిమా ప్లస్ రాజకీయాలు అంటే ఆవిడ సినిమాలో సంపాదించేది 2000స్లో, 1998, 2000. పోనీ 2000లో కొనింది అనుకుందాం. 2000లో సౌందర్య గారు అక్కడ కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు మనకి ఇట్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది, మనకి ఏదో అయిపోతుంది, ఇదవుతాం అదవుతాం అని అప్పుడు అంత తెలీదు బేసికల్లీ. ఆ టైంలో మన శ్రీనగర్ కాలనీ, ఇప్పుడు ఫిలిం నగర్, మన స్టూడియోలన్నీ ఇక్కడేగా ఉన్నాయి. ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్ దగ్గర కూడా నవనిర్మాణ్ నగరు, ఇవన్నీ అప్పుడే ఫ్లాట్స్ పడుతున్నాయి. కింద అటు కానీ రామానాయుడు స్టూడియో బ్యాక్ సైడ్ కానీ రోడ్ నెంబర్ 45 అప్పుడే డెవలప్ అవుతుంది. శ్రీనగర్ కాలనీ, మోతీ నగర్ వరకు అప్పుడే డెవలప్ అవుతుంది. ప్లాట్స్ పడ్డాయి. శ్రీరామ్ నగర్ ఇవన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చుగా. ఎక్కడో అడవిలోకి వెళ్ళి కొనడం, అప్పుడు అడవి, అది అడవిలోకి వెళ్ళి మరి సౌందర్య అక్కడ ప్లాట్ కొనడం ఎందుకు? సరే, అడవికి వెళ్తే వెళ్ళావు, ఎకరాలు కొంటారు కదా, ఊరికే పనికి వస్తాయని అగ్రికల్చర్ ల్యాండ్ కొంటారు, అక్కడ ప్లాట్ కొనరు ఎవరు. పైగా మన సినిమా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారని తెలిసిన తర్వాత సౌందర్య వెళ్ళి ఎక్కడో అడవిలో ఎందుకు కొంటది? పక్కనే నాగార్జున గారు కొన్నారు, ఈ పక్కన చిరంజీవి గారు కొన్నారు అన్నప్పుడు రోడ్ నెంబర్ ఈ బంజారా హిల్స్ ఇక్కడిక్కడ కొంటది. అప్పుడు ఇంకా ఈ కాలనీస్ అని బళ్ళా, ఇవన్నీ కూడా ప్లాట్సే. శ్రీనగర్ కాలనీ కూడా అప్పుడే లేఅవుట్ అది ఆ టైంలో. మరి ఇక్కడ కొంటారు కానీ అక్కడ ఎలా కొంటది? సో ఇదంతా క్రియేట్ చేసిన రూమర్. అసలు అక్కడ కొనిందని ఎవడు చెప్పాడు? సౌందర్య కొనలేదు అక్కడ. నెక్స్ట్ మోహన్ బాబు గారే 2008లో అప్పుడు వెళ్ళాడు. నిజంగా సౌందర్యకి అవుట్స్కర్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు మంచిగా రియల్ ఎస్టేట్ ఫామ్లో మురళీమోహన్ గారిని అడుగుద్ది, సరే ఎక్కడ కొంటే బాగుంటుంది అని. నాగార్జునకి చెప్పానమ్మా, ఇక్కడ ఇన్కన్వెన్షన్ పెట్టుకున్నాడు, దీని వెనకాల కొనుక్కో, ఆ పక్కన కొనుక్కో అని చెప్తారు. వీళ్ళందరూ ఫ్రెండ్సేగా. అప్పుడు నాగార్జున గారు కూడా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడుగా. మరి వీళ్ళందరిని అడగకుండా మోహన్ బాబు గారిని అడిగి ఆయన ఎక్కడో అడవిలో చూపిస్తే అక్కడికి వెళ్ళి కొంటదా? బేసిక్ సెన్స్ అదేం లేదు యాక్చువల్గా. ఆయన వెళ్ళిందే 2008లో అక్కడికి. అప్పుడు రాజకీయంగా మోహన్ బాబు గారికి కొంచెం మంచి స్టాండర్డ్ ఉంది కాబట్టి, పెద్ద వాళ్ళందరూ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఈ ల్యాండ్ చాలా డెవలప్ అవుతుందండి అని తెలుసుకొని అప్పుడు ఆయన అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అది ఆయనకు పనికి వచ్చింది. అది బేసిక్. ఇప్పుడు అంతే, మన మురళీమోహన్ గారు అయినా, జైబేరి ఇప్పుడు చూడండి మంచి పొజిషన్లో ఉంది, అది సూపర్ ల్యాండ్స్ అవన్నీ. ప్రభాకర్ గారిది చిత్రపురి, ఇట్లా వాళ్ళని అడిగి వాళ్ళకి కొంటారు. సో లాజికల్గా ఆలోచించినా అసలు ఆ టైమింగ్ ఏది మ్యాచ్ అవ్వట్లా. మరి ఎందుకు వచ్చింది రూమర్? ఎలాగో అప్పుడు రూమర్ వచ్చింది కదా అని చెప్పి మంచు మనోజ్ ఏం చేశాడంటే ఒక అడ్రస్ లేని క్యారెక్టర్కి బూస్టప్ ఇచ్చి
నువ్వు వెళ్ళి కేసు పెట్టు, నువ్వు కేసు పెడితే చాలు ఆ వార్త బాగా వైరల్ అయ్యిద్ది. తర్వాత పెద్ద విషయం కాదు, వాళ్ళు కౌంటర్ వేసినా కూడా ఏదో మతిస్థిమితం లేక ఏదో వాగాడండి అని చెప్పినా సరే నువ్వు చెల్లిపోతావు. మహామహులు బుల్లెట్తో కాల్చిన వాళ్ళే మతిస్థిమితం లేదంటే బయటకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి, నువ్వెంత అని చెప్పి ఒక క్యారెక్టర్ని రెచ్చగొట్టి పంపాడు. ఈ క్యారెక్టర్ కూడా డైరెక్ట్గా ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు తీసుకుంటారో తీసుకోరో అని చెప్పి ఒక గెటప్ వెళ్ళి ఒక జెండా ఏదో కట్టుకొని ఇంకేదో వేసుకొని ఒక డిఫరెంట్ గెటప్లో వెళ్ళాడు. బాబు డిఫరెంట్ గెటప్ ఇలా రా అని అటెన్షన్ ఇచ్చారు. ఎందుకు వచ్చాను అంటే మోహన్ బాబు గారి మీద కంప్లైంట్, బాబు ఇదేదో బాగుంది రాయి తీసేసుకుంటామని వాళ్ళు తీసేసుకున్నారు, దాన్ని పబ్లిష్ చేశారు. ఆ కంప్లైంట్ అలా ఉంది. ఆయన పేరు సో ఏదురుగట్ల చిట్టిమల్లో చిట్టిబాబు సంథింగ్, సత్యనారాయణపురం, ఖమ్మం రూరల్, ఖమ్మం డిస్టిక్. ఎందుకు ఆనందం తట్టుకోలేక వెళ్ళి పెట్టాడు. సరే, ఇది జరిగి ఇన్సిడెంట్ జరిగి 21 years అయ్యింది. 21 years ఎగో ఈ చిట్టిమల్లు ఒకవేళ నిజంగా కంప్లైంట్ పెడితే ప్రత్యక్ష సాక్షిలా పెట్టినా ఆశ్చర్యం లేదు. ఎలా పెట్టాలి? వీడేదో చెంబు పట్టుకొని ఏ ఏటి గట్టు మీదకో వెళ్ళినప్పుడు అలా కూర్చుంటే పైనుంచి హెలికాప్టర్ పోతుంటే అటువైపు నుంచి చూస్తే మోహన్ బాబు లాంటి క్యారెక్టర్ పెద్ద గన్నేసి దాన్ని కాలిస్తే ఆ హెలికాప్టర్ అట్టట్టట్టని ఇక్కడ పడితే సౌందర్య ముందే పడి గిలగిల కొట్టుకొని చనిపోవాలి కాలిపోయి. అప్పుడు వీడు చెప్పొచ్చు 21 ఏళ్ల క్రితం అండి ఇలా జరిగింది అని. వీడికి సంబంధమే లేదు అసలు. ఆ సిచ్యువేషన్లో ఒక క్యారెక్టర్కి వీడికి లింక్ లేదు అసలు. ఆ ఖమ్మం అనే అడ్రస్కి ఎవరికి సంబంధం కూడా లేదు వీళ్ళకైతే. అక్కడ వెళ్ళి కంప్లైంట్ పెట్టేశాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ కంప్లైంట్కి వాల్యూ లేదు, కానీ ఆ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత స్ప్రెడ్ అయ్యి అందరు రాసేస్తారు కదా. అప్పుడు ఏంటంటే ఈ వైన్ షాప్ వెనకాల మాట్లాడుకునే వాళ్ళు, అరుగుల మీద మాట్లాడుకునే వాళ్ళంతా ఇలా జరిగిందంట అక్క అని చెప్పగానే అవునవును మోహన్ బాబు అలాంటోడే, అందుకే సౌందర్య ఉసురుదాకి వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని వాళ్ళు శాపాలు పెట్టాలి. ఇది మనోజ్ మెయిన్ ఇంటెన్షన్. దాంతోపాటు మనోజ్ చేసిన ఇంకో వెధవ పని ఏంటంటే తిరుపతిలో అక్కడ ఇక్కడ మన భక్తి ఛానల్స్లో వీడియోస్ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, గ్రీన్ మ్యాట్ వేసుకొని, వాళ్ళ చేత కన్నప్పని డీకోడ్ చేపిస్తున్నాడు. శివుడు ఎలా ఉండాలి చూడు కన్నప్పలు ఎలా ఉన్నాడు, పార్వతి ఎలా ఉన్నాడు చూడు కన్నప్పలు ఎలా ఉన్నాడు, అసలు నల్లమల అడవిలో ఎలా ఉండాలి చూడు కన్నప్పలు ఎలా ఉంది. ఇది అలా కాదు, ఇది మీరు ఈ సినిమా చూడకండి 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 అని చెప్పే ప్రయత్నం. ఒకేసారి అటు తండ్రి మీద ఇటు కన్నప్ప అన్న మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటే అటు ఆ చిట్టిమల్లు పెట్టిన కంప్లైంట్కి ఇది తయారైంది. మొత్తానికి సౌందర్య హస్బెండ్ వచ్చి క్లారిఫికేషన్ అయితే ఇచ్చాడు, వీళ్ళు చెప్పేదంత అబద్ధం, ఎవరు నమ్మకండి అని. ఇంకొక లాజిక్, నిజంగా సౌందర్య సంబంధించిన ఆస్తి మోహన్ బాబు కొట్టేశాడే అనుకుందాం కాసేపు సరదాగా. శంషాబాద్ దగ్గర అన్ని కోట్ల ప్రాపర్టీ సౌందర్య వాళ్ళ ఫ్యామిలీ చూడు ఇప్పుడు ఎలా ఉందో. ఒక్కరన్నా క్లెయిమ్ చేసుకోరా ఈ ఆస్తి మాది అని. ఇంత తెలిసిన తర్వాత, ఇన్ని వార్తలు వచ్చిన తర్వాత, పైగా మోహన్ బాబు మొన్న బహిరంగ లేఖ రాశాడు, మన కొడుకు వచ్చి తలుపులు దంతే ఈ ఆస్తి కొడుకుది కాదు నాది, నేను కష్టార్జితం, ఇంత చెప్పినా కూడా కాదు 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 ఆస్తి అయింది కాదు ఇంది కాదు నాది అని ఒకరన్నా పిటిషన్ వేసుకుంటారుగా. ఎవరు వదులుకుంటారు ఈ రోజుల్లో? సో ఇది పుకారు అండ్ ఇట్స్ రాంగ్ ఎలిగేషన్ ఆన్ హిమ్. అండ్ దీనికి మరి మోహన్ బాబు గారు ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు, మౌనమే అంగీకారం అంటే ఇట్లాంటి చెత్త న్యూస్ ఆయన పట్టించుకోడు. అది ఓకే, ఓవరాల్గా ఇదంతా ఫేక్ న్యూస్ అని అయితే మనకి ఫేకే, ఎంత లాజికల్గా చూసినా ప్రాక్టికల్ చూసినా ఫేకే. ఓకే ఓకే థ్యాంక్ యూ.